సో దానితో పాటు మంచి డిసిప్లైన్ అనేది చాలా అవసరం. డిసిప్లైన్ లైక్ దిస్ ఇలాంటి సబ్జెక్ట్ కనుక ఉంటే డెఫినెట్ గా వాళ్ళు ఎలాంటి దానిలో సాధిస్తారు. మీరు 100% చాలా మంది తల్లిదండ్రులకు కానీ చాలా మంది తెలియదండి, ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ కానీ డాక్టర్స్ లో కూడా క్యాన్సర్ కానీ అంటే ఏదైతే మనం రేరుగా ఇలాంటి దానికి సరైన వైద్యం లేదు, ఇది వస్తే కష్టము అని మనం అనుకుంటున్నాము, ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా నవోదయ స్టూడెంట్ సైనిక్ స్టూడెంట్స్ ఉన్నారండి, నెంబర్ ఆఫ్ ఉన్నారు. అసలు ఇది ఒక్కటే కాదు, ఇందా మీకు చెప్పినట్టుగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ వాటిల్లో సో ఎంతో మంది మిలిటెంట్స్ ని అంటే 20 మిలిటెంట్స్ ని స్పాట్ లో చంపి తన ప్రాణత్యాగాలు చేసిన నవోదయ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ ఫీల్డ్ లో లేరంటానికి లేదు, ఎందుకంటే వాళ్ళందరూ ఒక పోటీ పరీక్షలు జయించి చిన్న ఏజ్ లోనే అలాంటి మంచి రెజల్యూషన్ లో చదువుకొని వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళే. సో మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే ప్రతి ఫీల్డ్ లో టాప్ 10 మన ఇండియాలో టాప్ 10 లో ఉన్న వాళ్ళలో ఒక నవోదయాలు ఉంటాడు, ఒక సైనిక్ స్టూడెంట్ ఉంటాడు, 100% ఉంటారు అనమాట. సో అందుకని ఎవరైతే విద్యార్థులకి అంటే వాళ్ళు ఇప్పుడు చదువుతున్నటువంటి వస్తున్నటువంటి జనరేషన్ విద్యార్థి పిల్లలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా వీటికి ప్రాధాన్యం ఇవ్వండి. పోటీ పరీక్షలు రాయించండి. అతను పిల్లవాడు గెలిచాడా ఓడిపోయాడా క్వాలిఫై అయ్యాడా అవ్వలేదు ఇవన్నీ మ్యాటర్ కాదు, కానీ ఎప్పుడైతే ఆ స్ట్రీమ్ లోకి వెళ్తాడో డెఫినెట్ గా అతను ఒరిజినల్ ఎడ్యుకేషన్ అతని దగ్గర ఉంటుంది, అన్న స్థాయికి వెళ్తాడు. అంటే చీట్ చేయడానికి ఉండదు అనమాట. సో మనం ఒక పారాగ్రాఫ్ ని చదివి చెప్పే దాంట్లో బట్టి పట్టొచ్చు, చీట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఒక పోటీ పరీక్షకి వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే తన ఓన్ బ్రెయిన్ ఉపయోగించి లాజికల్ గా నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తేనే సాల్వ్ చేయగలరు. సో అందుకే మా గైడెన్స్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడం అనేది ఒక పెద్ద టూల్. సో పేరెంట్స్ ఆ వేళ ఎంకరేజ్ చేస్తే ఇట్స్ వెరీ బెటర్ అనేది నా అభిప్రాయం.